హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మగారు అబ్బాయి కుకింగ్ ఛానల్. నేను మీ భార్గవ్. ఈరోజు మన వీడియోలో కట్టి పరుగుల్ని ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కట్టి పరుగులు అదే చిన్నగా ఉన్నాయి కదా చేపలు, ఈ చేపలను తీసుకుని కత్తిపీటకి వేసి అలాగ గీకాలన్నమాట. కత్తిపీటకి వేసి అలా రుద్దుతూ ఉంటే ఆ చేప పులుసులన్నీ కూడా ఊడిపోతాయి. అయితే గీకేటప్పుడు మరీ గట్టిగా గీకేకండి, గీకారంటే కనుక అది కట్ అయిపోతుంది అనమాట. కాబట్టి పైన చక్కగా గీకాలి. అలా గీకితే కనుక పులుసు అంతా ఊడిపోతుంది. ఒకవైపు అని కాకుండా పైన కింద రెండు వైపులా తలకాయకి కూడా కింద భాగాన మొత్తం అంతా కూడా శుభ్రంగా గీకాలి. అలా మొత్తం గీకితే కనుక చేపకున్న పులుసు అంతా కూడా ఊడిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, దానికి రెక్కలు తోక ఇటువంటివి ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకోవాలి. అయితే ఈ రెక్కలు వీటిని కట్ చేసినప్పుడు కింద నుండి ఆ రెక్క కింద భాగం నుండి పైకి డైరెక్షన్లో కట్ చేయాలన్నమాట. అలా అయితేనే కట్ అవుతుంది. ఇలాగా ఈ చేపకున్న రెక్కలు అవన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో. అలాగే ఇంకా తోకను కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా చక్కగా అన్ని రెక్కలు తోకలు ఇవన్నిటిని కట్ చేసేసుకోవాలి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత మీరు తల కావాలంటే కట్ చేసేసుకోవచ్చు, లేదంటే తల అలా వదిలేసినా పర్లేదు. ఈ చేపకి తలనైతే మనం తినం, కానీ తల దగ్గర జస్ట్ అలాగ ఒక చిన్న నాటు పెట్టుకుని లోపలిది కొంచెం పిండారంటే లోపల ఉన్న వేస్టేజ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు అది తీసి పాడేయచ్చు. కాకపోతే ఈ చేపలను వీలున్నంత వరకు కొన్న వెంటనే చేసేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత చేసుకుంటాకి గట్ట బాగో చాలా త్వరగా పాడైపోతాయి. కాబట్టి గమ్ముని శుభ్రం చేసుకుని వండేసుకోవాలి. ఇప్పుడు మనం పులుసు తీసాం, కానీ అది పూర్తిగా రాదండి, ఇంకా కొంచెం పులుసు ఉంటుంది. కాబట్టి కొంచెం రఫ్గా ఉండే సర్ఫేస్ నేల మీద అయినా సరే లేదా ఇలా రాయి మీద అయినా సరే కొంచెం నీళ్ళు వేసి ఆ చేపని అన్ని వైపులా కూడా రుద్దాలన్నమాట. రాయికేసి బాగా తోమాలి. అయితే మరీ హార్డ్గా తోమేకండి, పచ్చడి కింద అయిపోతుంది. పైన చక్కగా తోమాలి. అప్పుడప్పుడు మధ్యలో నీళ్ళు వేసుకుంటూ తోమితే కనుక పులుసులు అవి కూడా బాగా ఊడొచ్చేస్తాయి. అలా శుభ్రంగా అన్ని చేపలని కూడా క్లీన్ చేసుకోవాలండి. ఈ చేపలన్నిటినీ ఉప్పు వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాగ చక్కగా అన్ని చేపలని కూడా తోముతూ ఉంటే ఆ పులుసు అదంతా కూడా ఊడిపోతుంది అనమాట. శుభ్రంగా చేపలు క్లీన్ అవుతాయి. ఇలా క్లీన్ చేసేసుకున్నాం కదా అన్ని చేపలని. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా క్లీన్ చేసుకున్న అన్ని చేపలని కూడా తీసుకుని వీటన్నిటిని క్లీన్గా 3 సార్లు మంచినీళ్ళతోటి శుభ్రంగా కడగాలండి. 3 సార్లు చక్కగా కడిగేసి పక్కన పెట్టుకుంటే మనం ఇంకా ఈ చేపలని మనం వండుకుంటానికి రెడీ అయిపోయినట్టే అనమాట. అంతేనండి, కట్టి పరుగులు చక్కగా చాలా ఈజీగా శుభ్రం అయిపోతాయి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. ఎక్కువ చేపలు కనుక క్లీన్ చేస్తుంటే టైం పడుతుంది. జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. మన ఛానల్లో కట్టి పరుగుల పులుసు ఇంకా ఇగురు ఎలా చేసుకోవాలో పెడతాను, ఖచ్చితంగా చూడండి.